శరీరమండి, మేము శరీరమండి, యేసుక్రీస్తుకు శరీరమండి. శరీరమండి, మేము శరీరమండి, యేసుక్రీస్తుకు. యేసే నాకు శిరసయ్యాడు, యేసుకు నేను దేహమయ్యాను. యేసే నాకు శిరసయ్యాడు, యేసుకు నేను దేహమయ్యాము. యేసు నేను ఒక్కటయ్యాము, యేసు నేను ఒక్కటయ్యాము. నానే 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 నానే. యేసు రక్తం చేత నీతిమంతులయ్యామండి. యేసు క్రీస్తుకు ముద్దు బిడ్డను, నేను యేసు క్రీస్తుకు కుమారుడను. యేసు క్రీస్తుకు ముద్దు బిడ్డను, యేసు క్రీస్తుకు కుమారుడను. నేను యేసు ఒక్కటయ్యాము, యేసు నేను ఒక్కటయ్యాము. లాలాలే లాలాలే. యేసు రక్తం చేత నీతిమంతులయ్యామండి. ఆ యేసు ప్రభువుకు ముద్దు బిడ్డను, యేసు ప్రభువుకు కుమారుడను. యేసు ప్రభువుకు ముద్దు బిడ్డను. యేసు నేను ఒక్కటయ్యాము, యేసు నేను ఒక్కటయ్యాము. లాలాలే 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 లాలాలే. అందరూ శరీరమండి, మేము శరీరమండి, యేసుక్రీస్తుకు శరీరమండి. Hallelujah. Hallelujah. What you confession, that will come to true. నువ్వు ఏదైతే ఒప్పుకుంటావో అది నీ జీవితంలో నిజమవుతుంది. If you are a child of God, you are came out of from all your curses. నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే నీ శాపాలన్నిటి నుండి నువ్వు బయటకు వచ్చావు. ఇక నీ మీద శాపము లేదు. No forefathers curse. నీ మీద పితరుల శాపము లేదు. No your curse. నీ మీద నీ శాపము లేదు. No national curse. ఈ దేశ శాపం నీ మీద లేదు. Hallelujah. Hallelujah. Galatians chapter 3 verse 13 says. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అంటుంది, శాపమైన మనం అందరి కోసము శాపమైన సిలువను మోసుకొని యేసు మనల్ని శాపం నుండి విడుదల చేశాడంట. But Jesus himself became a curse on the cross of Calvary to remove your curse. శాపం లేదండి, రోగం లేదండి, శాపం లేదండి, అమ్మ నాన్న శాపం లేదండి, తాత ముత్తాతల శాపం అసలే లేదు. మనం విడుదల పొందాము యేసు నామములో. శాపం లేదండి, రోగం లేదండి, పరలోక తండ్రికి వారసుడను, నేను పరలోక తండ్రికి వారసుడను. హల్లెలూయా. యేసుప్రభుకు వారసత్వం ఆగిపోలేదు. ఆ యేసుప్రభు విత్తనం వాక్య రూపంలో నా లోపల పడింది. నేను వాక్యం చేత జన్మించబడ్డాను. యేసుప్రభుకు వారసుడు నేనే. హల్లెలూయా. హల్లెలూయా. పరలోక తండ్రికి వారసుడను, నేను పరలోక తండ్రికి వారసుడను, పరలోక తండ్రికి వారసుడను, పరిశుద్ధమైన బిడ్డనండి. యేసు నేను ఒకటయ్యాము,
ఓ లా లా లే లా లా లే లా 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 లే లా 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 లే లా లా లే లా 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 లే. Hallelujah. Today I break all the curse of Satan. మీ మీద ఉన్న ప్రతి సాతాను శాపకారిని విర్రగొడుతున్నాను. I break all the yokes on your head. మీ మెడ మీద ఉన్న ప్రతి కారిని ఇప్పుడే I break the విర్రగొడుతున్నాను. yokes of Satan. సాతాను కాడులన్నీ మీ మీద ఉన్నవి విర్రగొడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. ఎవరెవరికైతే రోగాలు ఉన్నాయో, మేబీ ఇట్ మే బి స్కిన్ డిసీజ్, ఇట్ మే బి క్యాన్సర్, ఇట్ మే బి ఓవర్ బ్లీడింగ్, ఆర్ ఇట్ మే బి ఎనీ అదర్ ఇష్యూస్, జస్ట్ టేక్ ఇట్ అవే అండ్ థ్రో ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఎవరి మీదైతే రోగము, వ్యాధి, బాధ ఇలాంటి కాడులు ఉన్నవో వాటన్నిటిని ఇప్పుడే తీసి పారవేయండి. మీరే తీయండి. ఎక్కడ కడుపులో బాధ ఉంటే కడుపు దగ్గర చేయబడ్డ అలా తీసి అలా పడేయండి. కళ్ళు దగ్గర ఉంటే కళ్ళు దగ్గర తీసి పడేయండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెవుల దగ్గర ఉంటే చెవుల దగ్గర తీసి పడేయండి. ఇట్ ఇస్ అ ప్రొఫెటిక్ యాక్షన్. ఇది ఒక ప్రవచనాత్మకమైన క్రియ మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. wherever your sickness, throw it. నీకు ఎక్కడ రోగం ఉన్నదో దాన్ని తీసి పడేయండి. ఇన్ జీసస్ నేమ్. ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. if you have the curse, put on your head. ఒకవేళ నీ మీద శాపం ఉంటే తల చేయి మీద because the curse will come on the head. ఎందుకంటే శాపం తల మీదకి వస్తుంది. if you have the any curse, నీ తల మీద ఏ శాపమున్నా put your right hand and throw it in Jesus name. నీ కుడి చేయి పెట్టుకొని ఇప్పుడే శాపాన్ని పడవేస్తున్నాను. Jesus name. యేసు నామములో శాపాన్ని. Jesus name. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now you can check your body. ఇప్పుడు మీ శరీరాన్ని పరిశీలించుకోండి. Hallelujah. హల్లెలూయా. ఆవిడకి థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు నా మాట వినపడుతుందా? నీ పేరేంటి? ఎన్ని సంవత్సరాలు నీకు ఇచ్చేవాడు ఉంది? సుమారు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నా మాట వినపడుతుందా? 8 సంవత్సరాలుగా చూడు వినపడుతుంది. 8 years నీ పేరేంటి? రజియా బేగం. ఎన్ని సంవత్సరాలుగా చెవుడు? 7-8 సంవత్సరాలు అయింది నాకు చెవులు వినపడక. వినపడుతుంది. యేసు ప్రభు నన్ను మంచిగా చేశాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాను, నేను మంచిగా. Even if you have the diabetes, it is already, if you are throat, it is already, it is gone. మీకు షుగర్ రోగం ఉంటే అది తీసి పడేసి ఉంటే ఇంకా మరలా రాదు. మీరు వెళ్ళి చెక్ చేసుకోవటమే ఇంకా. హల్లెలూయా. ఈవెన్ మెనీ పీపుల్ రిసీవ్డ్ హీలింగ్. కంట్లో ఉన్న పొరలు రాలిపోయింది, మీ గడ్డలు మెత్తబడిపోయింది. హల్లెలూయా. చెక్ యువర్ బాడీ నౌ. ఇప్పుడే మీ శరీరాన్ని పరిశీలించుకోండి. If you are received healing, come forward like this sister. ఎవరైనా స్వస్థత పొందుకున్న వారు ఈ సహోదరులాగా ముందుకు రండి. మీరు ఇప్పుడు స్వస్థత పొందుకున్న వాళ్ళు ఇప్పుడే ఈ క్షణంలో ఎత్తి చూసుకోండి. చేతులు ఎత్తకపోతే ఇప్పుడు ఎత్తి చూడండి. కళ్ళు కనపడపోతే ఇప్పుడు తేట కనపడుతుంది చూడండి. గడ్డలు ఉంటే ఇప్పుడు మెత్తబడిపోతే చూడండి. నడవకపోతే ఇప్పుడు లేచి నడవండి. చేతులు ఎత్తకపోతే ఇప్పుడు ఎత్తి చూడండి. ఇప్పుడు చేతులు ఎత్తగలుగుతారు. మునుపు పక్షవాదం వచ్చి చేతులు ఎత్తని వాళ్ళు ఎత్తి చూడండి, ఇప్పుడు ఎత్తగలుగుతారు. హల్లెలూయా. మీకు అద్భుతం జరిగి ఉంటే ముందుకు రండి. మీరు వన్స్ సాక్ష్యం చెప్తే మరలా రోగాలు రానే రాదు. ఇట్లా మూసుకొని ఉన్న 24 hours జలుబు, తుమ్ములు, గొంతు మాట్లాడడానికి రాలే, కూర్చోడానికి కూడా చేతగాల. తీసొస్తే పోయింది. ఏడిగా చేపట్లు కొడితే పరిచయం దగ్గు కంటిన్యూ ఉంది కాబట్టి ఈ మీటింగ్స్ టాబ్లెట్ తో వచ్చారు. అమ్మ ఇంకా ఈ టాబ్లెట్ కావాలమ్మా? టాబ్లెట్ కు పని ఉందాక? యాంటీబయాటిక్ పని ఉందమ్మా? లేదు. ఎందుకు పని లేదు? ఎలా పోయింది? యేసు తీసేస్తాడు. గట్టిగా చెప్పలు కొడితే పరిచయం. అధికారం మీకే దేవుడు ఇచ్చేస్తాడు. మీరే. మహబూబ్ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్. వివరాలకు 9494940074 and 75. హల్లెలూయా. నా పేరు డేవిడ్ కుమార్ అండి. 1.5 నుంచి బాగా మోకాలు నొప్పులండి. వచ్చేటప్పుడు చాలా బాధతో వచ్చాను. అది కూడా పొద్దున కొద్దిగా చెస్ట్ పెయిన్ ఉండి ఇప్పుడు చూసుకుంటే తగ్గిపోయింది. ఎవరు మమ్మల్ని స్వస్థపరిచి? మీరేం చేశారు? దేవుడు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. రాజభవనం. హల్లెలూయా. రాజభవనం అండి, రాజుగారు నివసించే స్థలం అండి. రాజభవనం అండి,
నాకు ఏ బాధలు ఉండదండి, నాకు ఏ బాధలు రారే రారే రారే. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేయబోతున్నాను, మీ బంధకాలను తెగబోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 20 years. ఏంటి సిగరెటా? ఈరోజు విడుదల. ఈ రోజులు తాగుతారా? ఎందుకు తాగరు? సాగను. ఏసయ్య నాన్న వచ్చినారు. నీ శరీరం ఎవరిది? ఏసయ్య. మీ నాన్నది. మా డాడీ. దీన్ని పాడి చేస్తే దేవుడు ఊరుకోడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. The name of Jesus. Lord, I sprinkle the blood of Jesus. యేసు రక్తముని ఈ ఆయిల్ మీద యేసు రక్తం చల్లిస్తున్నాను, గొర్రెపిల్ల రక్తం చల్లిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్ మొత్తం వ్యసనం నుండి విడుదల కలిగిన గాక. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. హీలింగ్ అయిన వాళ్ళు ఇంటి ముందు వచ్చేయండి, స్వస్థత పొందిన వాళ్ళు. శరీరం అండి, మేము శరీరం అండి, యేసుక్రీస్తుకు శరీరం అండి. కమాన్. యేసు నామములో జీసస్ నేమ్ విడుదల వచ్చిన గాక. ఈ రోజున మీరు తాగని దగ్గర మీకేంటి పొగాకులు వేస్తున్నాము. పడే పడే. హలో, ఇది చేప మంది అనుకోబాకండి. దే ఆర్ రిలీవింగ్. ఈ రోజు నుండి చూడండి పూర్తి విడుదల వచ్చేస్తాయి. ఇంకా హల్లెలూయా. 20 years అయినా నేను మీకు గ్యారంటీ ఇస్తాను. ఈవెన్ మీరు ఆ బ్రాంతి షాప్కి వెళ్ళినా కూడా వామిట్ వచ్చేస్తాయి, మీకు వామిట్ వచ్చేస్తాయి. అది చూస్తేనే వాసనే గిట్టదు, అటువంటి అభిషేకం దిగుతుంది. హల్లెలూయా. లోపల పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్న ఈ ఆయిల్ ద్వారా లోపలికి వెళ్ళిపోతున్నాయి. గట్టిగా చెప్పండి. గట్టి నానే 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 నానే. యేసు నామములో వీళ్ళు దేవుని కోసం ప్రతిష్ఠ చేస్తున్నాను. ఈ రోజు నుండి విడుదల కలిగిన కాక. సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అసాధారణమైన కూడిక సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్. టీవీలో కూడా చూస్తున్నాము, ఇక్కడ కూడా వస్తున్నాము. బ్రదర్ చెప్పే మెసేజెస్ మాకు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన మెసేజెస్ లా ఉంటాయి. డెప్త్ గా వాక్యం చెప్పడము, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే దేవుడు నాతో మాట్లాడినట్టుగానే ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ సన్నిధి కూడా మేము బాగా అనుభవిస్తున్నాం. నేను ఎందుకోసం వచ్చానో ఈరోజు నాకు అలా దేవుడు నాతో మాట్లాడినట్టుగానే అనిపించింది. బ్రదర్ గారు కూడా నాతో మాట్లాడారు. ఈ మీటింగ్స్ మాకు కావాలి, చాలా బాగున్నాయి. నా పేరు డేవిడ్ కుమారు. నేను చిలకలు కూడా చూస్తున్నాను. ఎందుకంటే 1.5 year నుంచి బాగా మొక్కల నొప్పితో బాధపడుతున్నాను. ఈరోజు డాడీ ప్రేయర్ చేయగానే త్వరగా తగ్గిపోయింది. నేను కొద్దిగా చెస్ట్ పెయిన్ కూడా బాధపడుతున్నాను. డాడీ చేయగానే నా చెస్ట్ పెయిన్ కూడా పోయింది. దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మేము ఇక్కడ ఫిలింనా నుంచి వస్తున్నాము. ఇప్పుడు మినిమం మేము 6 months